from love and did not end on love. Which a mistake I made when you said you never had love. I had to stop there. I did not stop. Where it end? On no love only it ended. ఇప్పుడు యూట్యూబ్ నువ్వు అడిగిన పాయింట్లే నేను చెప్తున్నాను. నువ్వు అడిగిన పాయింట్లే చెప్తున్నాను. నేను నీకు ఫస్ట్ చెప్పింది అదే అన్నావు కదా, అలా కదా. ఇఫ్ ఐ టెల్ యూ పద ఎక్కడికైనా బయటకు వెళ్దామంటే యూ విల్ బి లైక్ నో పనులు ఉంటాయి ఎందుకు బయటకు పోవాలి అంటే యు ఆర్ లైక్ దట్. బట్ అలా కూడా కాదు, యూ విల్ బి లైక్ ఇంట్రెస్టెడ్. ఏం చేద్దామని అనుకుంటున్నావు జీవితం చెప్పు. ఎంత ఎంత ఎస్, ఇక్కడ ఆ ఫిర్యాదు చేసిన యువతి మాట్లాడారు. 2 వీడియోల్ని కూడా మనం పాస్ చేసి ఉంచాం. ఎందుకంటే రేప్ కేసు ఎందుకు పెట్టాల్సి వచ్చింది అని న్యాయవాది ఒక వివరణ ఇస్తున్నారు. సో ఎందుకు పెట్టాల్సి వచ్చింది అన్న వివరణ ఆయన ఏం చెప్పారన్నది కూడా తీసుకుందాం. అండ్ యువతి రేప్ కేసు పెట్టారు, కానీ మరి ఎంత ఇంటిమసీ ఉన్నట్టుగా ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు, దీనికి కూడా వివరణ చెప్పాలి బాలచందర్. మరి వాళ్ళిద్దరి మధ్య ఒక మంచి సంబంధం ఉన్నట్టే అనిపిస్తోంది. పైగా నీకు ఇంకెవరైనా ఇష్టమా అని కూడా అమ్మాయి అడుగుతుంది. సరే ఇక్కడ ఏమవుతుందంటే అమ్మాయిని సార్ ఇప్పుడు ఒక పెళ్లి చేసుకుందాం అనుకునే వాళ్ళు ఒక కైండ్ ఆఫ్ మైండ్ సెట్లో ఉంటారు సార్. సరదాగా టీజ్ చేసుకోవడానికి కూడా ఇలాంటి మాటలు మాట్లాడుకుంటారు. ఏంటి నీకు నేనే కదా ఇంకొక అమ్మాయి కూడా ఇష్టమా అని అన్నంత మాత్రాన అంటే ఏంటి సార్, అంటే నీకు ఇంకొక అమ్మాయి ఉంది నేను వెళ్ళిపోతానా, అది ఎలా అవుతుంది సార్? అది తను మాట్లాడుతుంటే ఎంత బ్లష్ అవుతున్నాడు చూడండి మనోడు, ఎంత నవ్వుతున్నాడు, అంటే ఎంత ఎంకరేజ్ చేస్తున్నాడు అమ్మాయిని. నాకు ఇదే కావాలి, నాకు నువ్వు ఇలానే మాట్లాడాలి, నువ్వు మాట్లాడితే నేను రికార్డ్ చేసుకుంటాను, రేపు ఆర్టీవీ స్టూడియోలో కూర్చుంటాను, నేను ఇదే అని ప్రూవ్ చేస్తాను. అతను తక్కువ మాట్లాడుతున్నాడు అందులో. మాట్లాడు కదా సార్, ఎందుకంటే అతను రికార్డ్ చేస్తుంటే అతనికి మీరు ఒక విషయం అబ్జర్వ్ చేయండి. ఇన్సిడెంట్ జరిగింది మనకి 16th March 2023 సారీ ఎప్పుడు ఇన్సిడెంట్ 16th March 2023 ఇన్సిడెంట్ జరిగింది. తను రికార్డ్ చేసుకున్నాడు, అన్నీ చేశాడు. అంటే మ్యానిపులేటెడ్గా ఇంటాక్సికేషన్ స్టేజ్లోకి తీసుకెళ్ళి ఆల్కహాల్ కానీ అలాంటివి ఇచ్చి తన్ని తీసేసుకున్నాడు. అప్పటికి పిక్చర్ షూట్ కానీ వాళ్ళ ఫాదర్కి వీళ్ళ మధ్య మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ ఇవన్నీ లేవు. ఈ రికార్డింగ్స్ అన్నీ ఈ ప్రపోజల్స్ వచ్చిన తర్వాత స్టార్ట్ అయింది. ఓకే, అంటే మార్చ్ తర్వాత ఇప్పుడు వాళ్ళ ఫాదర్ దగ్గర ప్రపోజల్ తీసుకెళ్లారు. ఆ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఇమీడియట్గా వాళ్ళ ఫాదర్తో అతనే కాల్ మాట్లాడించాడు. వీళ్ళు లీగల్ యాక్షన్స్ తీసుకోవాలనుకున్నారు. మాట్లాడిన తర్వాత కాల్ ఇది. ఈ తర్వాత కాల్స్ ఇవన్నీ ఇప్పుడు పెళ్లికి ఒప్పుకున్నారండి, పెళ్లి చేద్దాం అనుకుంటున్నారు. భార్య తను ఎలా ఫిక్స్ అయ్యింది, ఒక అమ్మాయి ఇంటెన్షన్ మీరు అర్థం చేసుకోండి. గొడవ పడిద్ది, ప్రేమగా మాట్లాడుకుంటారు, ఇంకా పర్సనల్గా మాట్లాడుకుంటారు. బికాస్ ఆఫ్ హిస్ ఫాదర్ అండ్ హిస్ ఫాల్స్ ప్రామిస్, ఫాల్స్ కమిట్మెంట్. ఆ నమ్మకంతో మాట్లాడిన మాటలని నువ్వు ఇంటెన్షనల్గా నువ్వు రికార్డ్ చేస్తున్నావు అంటే నువ్వు ఎంత క్రిమినల్ మైండ్ సెట్, ఎంత ఆర్గనైజ్డ్గా క్రైమ్ చేయగలిగిన వాడివి. అందులో ఒక చోట అరుస్తుంది అమ్మ, ఎందుకని ఆ ఒకటే కాన్వర్సేషన్లో అది లేదు సార్. అసలు సార్ ఆ మూడ్ ఈజ్ డిఫరెంట్, నేను మాట్లాడిన ఈ విధానం ఈజ్ డిఫరెంట్. ఇప్పుడు ఏమవుతుందంటే సార్, ఇప్పుడు ఆడపిల్లల మనస్తత్వం నార్మల్గా చాలా సున్నితంగా ఉంటారు సార్. మనకు కూడా ప్రతి ఇంట్లో అక్క చెల్లి అందరూ ఉన్నారు. సో వీళ్ళతో మనం ఒక విధానంలో మాట్లాడతాం. ఎప్పుడైతే మనం వాళ్ళని అవాయిడ్ చేస్తున్నామో, లేకపోతే మన వాళ్ళ విషయంలో మన బిహేవియర్ నెగిటివ్గా ఉందో వాళ్ళు ఈజీగా కనిపెడతారు సార్. మనం కోల్పోకూడదు మనల్ని అనుకున్న టైంలో వాళ్ళు మన కోసం ఎంతైనా ఫైట్ చేస్తారు సార్. ఆ ఫైట్ నీకు ఇష్టం లేకుండా ఫైట్ చేశాను ప్రొజెక్ట్ చేయాలనుకుంటే అది ఎంతవరకు కరెక్ట్ సార్? సార్ ఒక మనిషిని కలవాలంటేనే రెడ్ కార్పెట్ ఒక బిల్డప్ ఇచ్చే హర్ష సాయి 1 సంవత్సరం పాటు తన ఇష్టం లేకుండా ఒక ప్లేస్లో ఉంటాడా? అంత హెరాస్ చేస్తే ఉంటాడా? ఈ ప్రూఫ్లు ఏదైనా సరే నా దగ్గర ఉన్న ప్రూఫ్స్ ఫోరెన్సిక్కి పంపిద్దాం, తన దగ్గర ఉన్నది కూడా పంపిద్దాము. డేట్స్ ఏది ముందు జరిగింది, ఆ అమ్మాయిని వదులుకోవడానికి ఇతను ఏమేమైతే క్రైమ్స్ చేయాలో అన్ని క్రైమ్స్ చేశాడు. అంటే వదులుకోవటానికి క్రైమ్స్ చేశాడా, లేకపోతే ఆ కాపీ రైట్స్ తన పైన ట్రాన్స్ఫర్ చేయించమంటానికి ఒత్తిడి తీసుకొచ్చారు? వదిలించుకోవాలని అనుకుంటే ఎందుకు వదిలించుకోవాలని? రెండు సార్ ఇప్పుడు ఆ అమ్మాయి కన్నా కూడా ఇప్పుడు సార్ నా దగ్గరికి వచ్చినప్పుడు హర్ష సాయి నాకు చెప్పిన మాట ప్రకారం అతను పరీ మ్యాచ్ దగ్గర బెట్టింగ్ యాప్స్ చేస్తాడు కాబట్టి పరీ మ్యాచ్ దగ్గర నేను తీసుకునే వాల్యూ నా 35 to 40 lakhs అండి అని చెప్పి. ఆడియో ఇచ్చారమ్మా వాళ్ళకి? ఇచ్చాను సార్ కొన్ని. ఒకసారి ఆడియో ఉందా? దీనిది లేదు, దాదర్ రామ్ హర్ష సాయి ఒక ఆడియో ఉంది, పంపించారు. బెట్టింగ్ యాప్స్ గురించి కూడా ఇద్దరు మాట్లాడుతున్నారు. బెట్టింగ్ యాప్స్ ఇవ్వలేదు సార్, నేను సమ్ అదర్ ఇది ఇచ్చాను. అయితే 35-40 lakhs ఉండేవాడు సార్. ఎప్పుడైతే మా దగ్గరికి వచ్చి ఉన్న స్టే టైంలో అతను ఒక వీడియో చేశాడు, బఫెలో వీడియో. దాంట్లోనే అతని మార్కెట్ వాల్యూ ఏకంగా 40 lakhs నుంచి 1 crore పెరిగింది.
అక్కడ నుంచి అతని మైండ్ సెట్ మారడం చేంజ్ అయింది సార్. బేసిక్ ఏమైందంటే లోటస్ 365 అనే ఏదైతే యాప్ ఉందో ఇతను ప్రమోట్ చేసి ఒకటి చెప్పండి, హర్ష సాయికి ఇంకెవరైనా అమ్మాయిలతో సంబంధాలు కానీ ఇంకెవరైనా అమ్మాయిల్ని వేధించిన ట్రాక్ కానీ ఉందా? మీరు అన్ని నెలలు చేశారు కాబట్టి హర్ష సాయి ఇలాంటి వాడు అని చెప్తున్నారు కదా, హర్ష సాయి ఇంకెవరైనా అమ్మాయిలని అలా హ్యాబిచువలా సార్? ఇంకా నాకు వచ్చిన ఎంక్వైరీలో అయితే ఇంకా అతనికి చాలా మందితో అఫైర్స్ ఉన్నాయి సార్. కానీ ఎవరు మత్తు మందు కలిపి తన స్పృహ కోల్పోయేలాగా చేసి ఆ తర్వాత తనపై అఘాయిత్యానికి పాల్పడాడు అంటున్నారు కదా, ఇంత ప్లాన్ చేశాడంటే హ్యాబిచువల్ అయ్యి ఉండాలి. సో మీకు తెలిసి అలాంటివి ఏమైనా ఉన్నాయా? సార్ తెలిసి అంటే విక్టిమ్స్ బయటకు వచ్చినంత వరకు మనం చెప్పలేం సార్. సార్ ఇప్పుడు దీనికి ఇంత ధైర్యం ఉండి మాకు ఇంత బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండి కూడా మేమే గౌరవం గురించి ఆలోచించి లోపల ఏడ్చుకున్న రోజులు, బాధలు పడిన రోజులు ఉన్నాయి సార్. మేమే రాలేకపోయామంటే నార్మల్ పీపుల్ ఎక్కడి నుంచి వస్తారు సార్? వాళ్ళకి ఫైట్ చేసేంత ధైర్యం ఎక్కడ ఉంటుంది సార్? ఈరోజు నేను చెప్తున్నాను సార్ మీకు ఆర్టీవీ సాక్షిగా, ఈరోజు నేను మీకు ఇక్కడికి వచ్చి మాట్లాడాను కదా అతను ఆపోజిట్గా, రేపటి నుంచి నా గురించి రకరకాల కథనాలు వేస్తాడు సార్. రకరకాల కథనాలు డిజిటల్లో మొత్తం తిరుగుతూ ఉంటాయి. ఏం కథనాలు వేస్తాడు? ఏదైనా వేస్తాడు సార్. నాకు సార్ మీకు తెలుసా, లాస్ట్ నెల రోజులు చెప్తాను, లాస్ట్ 1 month నుంచి అతను నోవోటెల్లో ఉన్న రోజులు, కొన్ని రోజులు రాడిసన్ బ్లూ బంజారా హిల్స్లో ఉన్నాడు, కొన్ని రోజులు నోవోటెల్ హైటెక్ సిటీలో ఉన్నాడు, కొన్ని రోజులు అక్కడ ఆ ప్లేస్లో ఉన్నాడు. ఎవరెవరి యూట్యూబ్ ఛానల్స్ని, ఎవరెవరి మీడియా వాళ్ళని, ఎవరెవరి సెలబ్రిటీస్ని కొంతమందిని పిలుచుకొని ఒకటే పని, తినని మార్కెట్లో బ్యాడ్ చేయాలంటే మనం ఏం చేయగలుగుతాం? ఎవరిని? ఈ విక్టిమ్ని బ్యాడ్ చేయాలి సార్. నేను చెప్పేది హోటల్స్ పేరుతో సహా నేను మీకు చెప్తున్నాను సార్. ఇది కాదు అంటే తను పిలిపించుకొని ఇవే విషయాలు డిస్కస్ చేశాడు, బాధితురాలని ఎలా డీఫేమ్ చేయాలి అన్న విషయాలే డిస్కస్ చేశాడు అని మీకు ఎలా తెలుసు? సార్ ఇప్పుడు ఈ డిస్కస్ చేసిన ఏవైతే విషయాలు ఉన్నాయో అవి డిస్కస్ చేయడంతో పాటు అవి మా వరకు వచ్చేలా చేశాడు సార్. ఈరోజు కూడా ఇంత తను తీసుకున్న బ్లాక్మెయిల్ భరించలేక, తను ఇచ్చే ప్రెషర్ తట్టుకోలేక మా అన్యాయాన్ని ఇప్పటికైనా బయట పెట్టకపోతే ఇంక ఇది ఎప్పటికీ రాలేము. అదే ఆ బ్లాక్మెయిల్ ఏంటి? ఈ కాపీరైట్స్ ట్రాన్స్ఫర్ చేయడం గురించేనా ఇంకేదైనా? కాపీరైట్ ట్రాన్స్ఫర్ చేయకపోతే నేను ఆ అమ్మాయికి సంబంధించిన ఆడియోస్, వీడియోస్, పిక్చర్స్, నా దగ్గర ఏమేమి ప్రూఫ్ ఉన్నాయో అవన్నీ బయట పెడతాను అని చెప్పి ఓపెన్గా మా దగ్గరికి మనుషులు అతను ఎంత క్రిమినల్ అంటే మొబైల్లో అయితే రికార్డ్స్ అయిపోతాయని ఎవరెవరైతే నాకు మొబైల్ త్రూ చెప్పలేరో వాళ్ళ త్రూ నా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ పంపిస్తుంటే సార్ 2 నెలల నుంచి ప్యానికే బతుకుతున్నాం సార్. ఇంట్లో బయటికి రాలేము, మీడియా మొత్తం ఆయన చేతిలో ఉంది. ఒకసారి నేను ఎస్హెచ్ఓ కాల్ చేస్తున్నాను, నార్సింగి ఎస్హెచ్ఓకి. ఆయన ఫోన్ ఆన్సర్ చేయట్లేదు. ఓకే, ఆయన టెక్స్ట్ చేశారు, ప్లీజ్ టెక్స్ట్ మీ అని, అది ఆన్సర్ చేయట్లేదు. ఓకే, 2-3 months నుంచి చాలా ప్యానిక్గా బతుకుతున్నాం సార్. ఇదే ప్రెషరు. కానీ బయటకు వస్తే సార్ నాకు మీడియా ఎంతవరకు సపోర్ట్ చేస్తుంది అనేది నాకు నిజంగా నమ్మకం. ఏంటి ఆ టైంలో పెట్టిన ప్రెషర్ ఏంటి? ఈ వీడియోస్ మీకు ఏమైనా షేర్ చేస్తారా? నా దగ్గర ఈ వీడియోస్ అసలు చేయడు సార్. అతను సార్ ఇప్పుడు అతను ఈ రోజు బయట పెట్టాడు సార్. ఇప్పుడు మూర్తి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మూర్తి గారు అడిగారు, నా వెనకాల ఎవరో ఉన్నారని చెప్పి ఒక మైండ్ సెట్ క్రియేట్ చేశారు. ఆయన కూడా ఓపెన్గా అడిగారు, ఏముంది నీ దగ్గర చెప్పు, చూపించు. నిజాయితీగా అతను నిజం ఉంటే అతను ఎందుకు చూపించలేదు సార్ ఆ రోజు? ఎందుకు సార్ సార్ ఇది అయిపోయిన తర్వాత చాలా పెద్ద స్టోరీ ఉంది, వీడియో ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత ఎందుకు చెప్పాలి సార్? నేనేమనుంటే మీకు ఎక్కడే చెప్తాను, ఓపెన్గానే చెప్తాను. ఇంటర్వ్యూ బ్యాక్గ్రౌండ్లోకి వెళ్ళి ఒకరి మైండ్ క్రియేట్ చేయాల్సిన అవసరం ఏముంది సార్? ఇలాగే ఎంతోమంది మీడియా అధినేతలను కలిశాడు సార్. కలిసి వీళ్ళు నా వెనకాల ఇట్లా తప్పు చేస్తున్నారు, ఎందుకంటే అందరూ 1 side స్టోరీయే చూశారు సార్. ఎవరికి సెకండ్ సైడ్ ఏం స్టోరీ ఉందని తెలియదు. అది తెలియకుండా 1 sidedగా సపోర్ట్ చేస్తున్నారు సార్. నా అభిమాన యాంకర్లు ఉన్నారు సార్ దాంట్లో, వాళ్ళకి ఆపోజిట్గా నేను మాట్లాడలేను. నాకు అలా చూస్తే గౌరవం తప్ప ఏది రాదు. ఇంకొకరు ఉన్నారు సార్, ఆయన వెనకాల ఉన్న మెయిన్ వెరీ బిగ్ పిల్లర్. ఆ పిల్లర్ని మేము ఎప్పటికీ టచ్ చేయలేము, మేము ఏమి చేయలేము. ఆయన పేరు కూడా నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. మిమ్మల్ని హెరాస్ చేయడానికి ఎంతమంది ఆయనకి సపోర్ట్ చేస్తారా? ఎంతమందినే చేస్తారు సార్. వాళ్ళు చేసినంత వరకు వాళ్ళ ఇంటికి వెళ్తాడు, వాడు ఆఫీస్కి వెళ్తారు, వాళ్ళ కాళ్ళ దగ్గర కూర్చుంటాడు, ఏదైనా చేస్తాడు. అతనికి కావాల్సింది ఈ మెగా అనే సినిమా రైట్స్ అతనికి కావాలి. ఓకే, దానికోసం అతను ఏం చేయడానికైనా రెడీ. అతనికి ఏమైందంటే సార్, ఒకసారి ఆ లాయర్ మాట్లాడిన దగ్గర ఇంతకుముందు పాస్ చేసాం, ఈ రేప్ కేసు ఎందుకు పెట్టారు అన్న దాని గురించి ఆయన వివరణ ఇస్తున్నారు. పీసీఆర్ ఒక్కసారి అక్కడ నుంచి ప్లే చేయండి. ఓకే, ఇంతకుముందు ఈ రేప్ కేసు ఎందుకు పెట్టారు అని లాయర్ వివరణ ఇస్తున్నారు, అక్కడ నుంచి ప్లే చేద్దాం. ఓకే, మీరేమంటారు?
రేప్ కేసు అనేది ఒక కుట్రతో పెట్టిన కేసు అని అంటున్నాడు ఆయన. అసలు ఫస్ట్ రేప్ జరిగిన తర్వాతే నువ్వు పెళ్లి ప్రపోజల్ తీసుకొని వచ్చారండి. పెళ్లి ప్రపోజల్ తీసుకొని వచ్చి నమ్మించి ఇంటెన్షనల్గా నువ్వు కాల్స్ రికార్డ్ చేసి ఆ కాల్స్ని మార్కెట్లో తప్పుడు పరకంగా ఇవన్నీ పెట్టుకొని సెలబ్రిటీస్కి వాళ్ళకి వీళ్ళకి త్రూ మీడియేటర్స్ ద్వారా పంపిస్తూ వినిపిస్తూ వీళ్ళని డిఫేమ్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉన్నాడు. ఆ కాపీరైట్స్ అతనికి వస్తేనే కదా ఇప్పుడు అతను చెప్పే 1000 కోట్ల మార్కెట్ అతనికి ఉండేది, అతనికి వస్తాయి కదా. ఆ ఇంటెన్షన్ తోటి అక్కడ జరిగింది కాబట్టి క్లియర్గా ఆ అమ్మ ఎంత బాధపడిందో మీరు ఒకసారి చదవండి. ఆ స్టోరీలో అంత దమ్ముందా? నిజంగా అది అంత వసూళ్ళకు పాల్పడే తెచ్చే సినిమా అవుతుందా? ఎందుకంటే ఆ సినిమా కోసమే మిమ్మల్ని అంత హరాస్ చేశారని అంటున్నారు కదా. అవును సార్, నిజంగా స్టోరీ లైన్ చాలా బాగుంటుంది సార్ అది. ఇంకా అది కూడా కంప్లీట్గా 110% లైక్ కంప్లీట్ బౌండెడ్ స్క్రిప్ట్ కూడా ఫినిష్ చేయలేదు సార్. అతని వెనకాల ఆ వర్క్ ఫినిష్ అవ్వడానికి మేము ఎన్ని ఎఫర్ట్స్ పెట్టామో సార్. ఇతను ఏంటంటే వీళ్ళు అట్లీస్ట్ నేను ఇప్పుడు దీని మీద వర్క్ చేయకపోయినా అనే సరే వీళ్ళు ఈ ప్రాజెక్ట్ ఆపితే నేను వాళ్ళ దగ్గర నుంచి హ్యాండ్ ఓవర్ చేసుకుందాము, ఏదైనా సరే ఆ ప్రాజెక్ట్ అతని చేతుల మీదుగా చేయాలి సార్. అతనికి ఏంటంటే సార్ చుట్టూ ఉన్న కొంతమంది అతన్ని చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు సార్. సార్ నిజంగా చెప్పాలంటే వాళ్ళ ఇంట్లో కూడా ఎప్పుడైతే ఇతని గురించి ఇతని రియల్ క్యారెక్టర్ తెలిసిపోయిందో ఇతను బయట ఉంటే ఎప్పటికైనా డేంజరే, ఇతన్ని ఇంటికి తీసుకొచ్చేయాలి అనే ప్లాన్ కూడా ఉంది. వాళ్ళ ఫాదర్ కానీ ఇలాంటి పనులు చేస్తున్నాడని ఫాదర్కి తెలిసిన తర్వాత ఫాదర్ కూడా ఇంతే ఉంటాడు కదా సార్. మీకు నాకు చెప్పుకోలేడు కదా నా కొడుకు ఇంత వరస్ట్ గాడని. ఎప్పుడైనా చెప్పారా మీకు? నాకు నెంబరే ఉండదు సార్ ఎవరిది. అంటే వాళ్ళ ఫాదర్ పిలిచి మాట్లాడారని చెప్పారు కదా? లేదు, నాకు అక్కడ సిచ్యువేషన్స్ నాకు తెలిసిపోతాయి కదా సార్. ఏమవుతుంది, మళ్ళీ వచ్చి బెట్టింగ్ యాప్లు చేసుకోవాలని వాళ్ళ ఫాదరు, యూట్యూబ్ వీడియోలు బెట్టింగ్ యాప్లు చేసుకుంటే వచ్చే రెవెన్యూస్ వాళ్ళ ఫాదర్కి కావాలి. సార్ మీరు ఇంతకుముందు కొన్ని ఆడియో టేప్స్ ఉన్నాయన్నారు కదా హర్ష సాయికి సంబంధించి, మీ దగ్గర ఉన్న అంటే హర్ష సాయి ఇది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఏంటి ఆధారం? కొన్ని ఆల్రెడీ నేను కొన్ని సబ్మిట్ చేసి అలిగేషన్స్ ఎవరైనా ఇప్పుడు ఈ కంప్లైంట్ చేస్తారు, కేసు రిజిస్టర్ చేస్తారు, ఆ తర్వాత రిమాండ్ రిపోర్ట్లో రాస్తారు, ఛార్జ్ షీట్ వేస్తారు, ట్రయల్ స్టార్ట్ అయింది, ప్రూవ్ అవుతుందా, కన్విక్షన్ పడుతుందా, ఎక్విటల్ అవుతాడా అనేది తర్వాత. కానీ ఇప్పుడు మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు ఇది హర్ష సాయి అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి? కొన్ని ఆల్రెడీ ఆడియో రికార్డ్ సబ్మిట్ చేశాను సార్ నేను. ఒకసారి మనం అతను మమ్మల్ని ఎలా మీ దగ్గర ఉన్న లేదు సార్, వాళ్ళకి ఇచ్చాను నేను ప్రాపర్గా, ఈ డివైస్లో లేవు. ఏంటి హర్ష సాయి ఇది అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న ఆధారం ఏంటి సార్? అతను ఎలా మ్యానిపులేట్ చేస్తాడు అనే దాని గురించి చిన్న వాయిస్ క్లిప్స్ ఇచ్చాను సార్ నేను. అండ్ సార్ అతని ముందు ప్రభాస్ చాలా చిన్నవాడు అండి సార్. కొన్ని నా దగ్గర ఆధారాలు లేకపోయి ఉండొచ్చు, కానీ అతను నాకు చెప్పింది, ఎందుకంటే ప్రతిదీ నేను రికార్డ్ చేయలేదు. ప్రభాస్ గురించి కూడా మాట్లాడాడు హర్ష? ప్రభాస్ చాలా చిన్న స్టార్ అంట సార్ ఇతని ముందు. లేదు సార్, రామ్ చరణ్ గారి గురించి చెప్పింది చిన్నది ఆడియో క్లిప్ మాత్రం ఇవ్వగలుగుతాను సార్, అది కూడా చాలా చిన్నది. ఎందుకంటే రామ్ చరణ్ అంటే ఈయనకి ఇష్టం లేదు సార్, పవన్ కళ్యాణ్ గారు అంటే ఈయనకి ఇష్టం లేదు. ఈయన దృష్టిలో అల్లు అర్జున్ ఇస్ ద బిగ్ స్టార్, విజయ్ దేవరకొండ రామ్ చరణ్ కన్నా పెద్ద స్టార్, అదే చెప్తాడు సార్ దీంట్లో కూడా. ఆడియోలో చెప్తాడా? ఆడియోలో ఏం చెప్తాడు? రామ్ చరణ్ ఎంగేజ్మెంట్ కన్నా విజయ్ దేవరకొండ పెద్దది, నేను ఏదంటే అదే అంటాను. అంటే ఏంటి సార్, నువ్వు ఏదంటే అది నేను వింటున్నాను కాబట్టి అంటావు, నేను వినకుండా ఒకరోజు నేను ఇక్కడ కూర్చొని ఇది నువ్వు అని చెప్పే రోజున ఏముంటుంది సార్? అతను నిజాయితీ ఆడియో టేప్ వినిపించగలుగుతారా? వెయిటింగ్ సార్, మీ దగ్గరే ఉంది, నేను ఆల్రెడీ సబ్మిట్ చేశాను. ఇక్కడ దీంట్లో మనకి వాయిస్ క్లారిటీస్ రావు సరిగా. ఓకే, అది రెడీ అయిందా పీసీఆర్? అడ్వకేట్ మాట్లాడింది మనం పాస్ చేసిన చోట నుంచి ప్లే చేయండి కుదిరితే. లాయర్ నా దృష్టికి ఇంకా రాలేదు. అసలు ఏం ఎలిగేషన్స్ వచ్చినాయి ఏంటో, కూల్ డ్రింక్లో మొత్తం అంటారు, వీడియో తీశారంటారు, ఫిజికల్ అబ్యూజ్ అంటారు, ఏమిటి జరుగుతుందో ఏంటో కూడా తెలియకుండా హర్షసాయి ఖచ్చితంగా మాట్లాడతాడు. హర్షసాయి ఎక్కడికి పారిపోడు. హర్షసాయి ఈ సొసైటీకి ఉపయోగపడే మనిషే, ఈ సొసైటీకి సేవ చేస్తున్న మనిషే తప్ప హర్షసాయి దుష్టశక్తి కాదు. హీ ఈజ్ మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా. మిస్టర్ బీస్ట్ ఆఫ్ ఇండియా హైయెస్ట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న యూట్యూబర్. ఇప్పుడు గూగుల్ చేసినా కూడా హూ ఈజ్ ది స్టారెస్ట్ ఆఫ్ ద స్టార్ అమాంగ్ యూట్యూబ్ అంటే హర్ష సాయి. కేవలం అతను ఫేమ్ వల్లే ఈ తప్పుడు కేసు పెట్టారు తప్ప దీంట్లో ప్రేమ లేదు, దీంట్లో పెళ్లి లేదు, దీంట్లో డబ్బులు ప్రసక్తి లేదు. మీరు చూడండి 30 సెకండ్స్కి హర్షకి 2 కోట్లు 1 కోటి రూపాయలు వస్తుందని వీళ్ళే ఎలిగేట్ చేస్తా. అలాంటి అబ్బాయి 2 కోట్లు ఎక్కడ తెచ్చిస్తుందండి? ఆ అమ్మాయి ఎందుకు ఇస్తుంది? ఏమిటి అవసరం? అసలుకి ఇస్తానన్న 1 కోటి రూపాయలు ఇవ్వకపోగా అతను డబ్బులే ఖర్చు పెట్టాడు. ఈ ఎపిసోడ్ మొత్తం మీద హర్షసాయి బాధితుడు. 100% హర్షసాయికి అన్యాయం జరిగింది. అంటే అంత గ్యాప్ అంటే ఒక సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆ అమ్మాయి ఎందుకు రేప్ కేసు పెట్టిందంటున్నారు? నిజంగా ఆమె దగ్గర ఏమైనా ఆధారాలు లేకపోతే ఎందుకు ఈ కేసు పెట్టింది? చూడండి సార్, ఆ అమ్మాయి సంవత్సరం నుంచి కలిసిందే లేదు.
ఇప్పుడు ఇంకో దుర్మార్గం కూడా జరుగుతుంది. మీ దృష్టికి వచ్చిందో లేదో, హర్ష సాయి తండ్రి కత్తెర రాధాకృష్ణ గారు కూడా ఏదో చేశారు, అలా చేశారు. మరి ఏం చేశారు? ఈయన కూడా ఫిజికల్ అబ్యూజ్ చేశాడా? ఈయన కూడా సెక్షువల్ అబ్యూజ్ చేశాడా? ఈయన దగ్గర కూడా డబ్బులు తీసుకున్నాడు? అసలు ఏం చేశాడు? అలాంటి అమాయక తండ్రి మీద కూడా కేసులు పెట్టడానికి ఇలా చేతులు ఎలా వచ్చినాయో అర్థం కావట్లా. ఇప్పుడు హర్ష సాయి తండ్రి రాధాకృష్ణ గారికి ఈ కేసుకి ఏమిటి సంబంధం? మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏంటి అంటే, జీవిత కాలంలో రాధాకృష్ణ అనే ఆయన ఈ అమ్మాయిని చూడటం కానీ, కలవటం కానీ, మాట్లాడటం కానీ చెయ్యనే లేదు. కనీసం మనిషిని చూడలేదు. మరి అలాంటి మనిషి మీద కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెడుతుంటే ఇప్పుడు ఈ బిడ్డ అసలు ఇంకేం చేయాలి? దీన్ని ఖచ్చితంగా మేము లీగల్ బ్యాటిల్ చేస్తాం. ఆల్రెడీ హర్ష సాయి ఆల్రెడీ లీగల్ బ్యాట్ స్టార్ట్ చేయబట్టే వీళ్ళంతా భయపడే. ఇప్పుడు హర్ష సాయి మీద ఉప్పల్ కేసులో తప్పుడు కేసు పెట్టారు, దానికి పోలీసులు 41 నోటీస్ ఇచ్చారు, దానికి మేము ఆన్సర్ ఇచ్చే ప్రొసీజర్లో ఉన్నాం. అలాగే హర్ష సాయి విశాఖపట్నంలో డెఫమేషన్ కేసు వేసాడు. వీళ్ళు నోటీసులు తీసుకోరు, కోర్టుకు రారు, పిచ్చ వీడియోలు అయితే చేస్తారు. ఏదైనా ఉంటే ఇప్పుడు హర్ష సాయి లీగల్ బ్యాటిల్ మొదలుపెట్టిన తర్వాత కోర్టుకు రావాలి కదా. అల్టిమేట్లీ కోర్టు ఇది లాస్ట్ అసైలం కదా. మీరు కోర్టుకు రారు, మీరు ఏది పడితే అది వీడియోలు చేస్తారు. మరి అలాంటి పిచ్చ వీడియోలు, అలాంటి ఇప్పటి వరకు నోరు తెరిచి హర్ష సాయి అనే అబ్బాయి ఒక మనిషిని దుర్మార్గం కానీ, తేడా కానీ, అబద్ధంగా కానీ, పౌరుషంగా కానీ, పొగరగా కానీ కామెంట్ చేసింది కూడా లేదు. అతని జీవితం ఏంటో, అతని సర్వీస్ ఏంటో, అతని వ్యవహారం ఏంటో, అతని ఫ్యాన్ నాగూర్బాబు గారు, ఆయన అడ్వకేట్ మాట్లాడుతున్నారు, ఇదంతా పెద్ద కుట్ర. ఇప్పుడు వాళ్ళ ఫాదర్ కూడా అమ్మాయిని చూడలేదు, సంబంధం లేని వ్యక్తిని తీసుకొచ్చి వాళ్ళ ఫాదర్ని పెట్టారు, హర్ష సాయి ఎదుగుదలను చూసి వారం లెక్క పెట్టారని అంటున్నారు. అంటే ఇప్పుడు ఆయన చెప్పిన 4-5 కేసుల విషయాలన్నీ కలిపి ఊర్లో ఉన్న కేసులన్నీ కూడా వీళ్ళే చేస్తున్నట్టు ఏదో మాట్లాడేస్తారు సంబంధం లేకుండా. ఎక్కడెక్కడో డెఫర్మేషన్ సూట్లు వేసినాయి. వీళ్ళ మీద ఏమైనా డెఫర్మేషన్ సూట్ ఉందా ఇప్పటివరకు ఈ కేసుకు సంబంధించి? ఏం లేదు సార్, నా మీద ఏం లేదు. హర్ష సాయి బెట్టింగ్స్ దాని గురించి ఏ కేసులు ఉన్నాయి, అది వేరే విషయం. ఓకే, బట్ దీనికి సంబంధించి ఆయన చేసిన ఎలిగేషన్స్ ఏది నిజం కాదు. ఇక్కడ సరే, వాళ్ళ ఫాదర్ ఇన్వాల్వ్మెంట్ క్లియర్గా మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఎందుకంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాన్ని కాంప్రమైజ్ చేయడానికి వాళ్ళ ఫాదర్ ప్రయత్నించాడు కాబట్టే అక్కడ కేసు అనేది లీగల్ యాక్షన్స్కి వెళ్లకుండా మూవీ అంత సాఫ్ట్గా టీజర్ రిలీజ్ అయింది. 1 year నిజంగా హర్ష సాయి హెరాస్మెంట్కి గురయ్యాడు అని వాళ్ళ అడ్వకేట్ చెప్పినట్టు చేస్తే 1 year ఆ విల్లాలో ఎందుకు స్టే చేశాడు? ఆ షూటింగ్ ఎందుకు కంప్లీట్ చేశాడు? దాన్ని అంత ఇదిగా ఎలా ప్రమోట్ చేశాడు? అంతకుముందే మీరు జరిగినప్పుడు 1 year విల్లాని మీరు ఎలా ప్రొవైడ్ చేస్తారు? దాన్ని అకామిడేషన్లో రైట్స్ ఇచ్చేసారుగా. అతను అకామిడేషన్ అడిగాడుగా, మేము 1 year అక్కడ స్టే చేయాలని. ఓకే, హర్ష సాయి ఆడియో ఒకటి ఉంది, హర్ష సాయి రామ్ చరణ్ గురించి మాట్లాడింది, ఒకసారి PCR లో ఉంది, అది PCR లో ప్లే చేద్దాం. ఓకే, అది ప్లే చేద్దాం. PCR ఇక్కడికి వస్తారా అండి, రమ్మను, నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వకు. ఓకే, రామ్ చరణ్కి లైకులు రావట్లేదు అన్నానంట, విన్నావా? వింటున్నా. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ కన్నా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది అన్నాను. ఓకే, నాకు నచ్చింది నచ్చినట్టు అంటాను, అందులో తప్పు కాదు. ఇక్కడికి వస్తారా అండి, రమ్మను, నువ్వేమి ఇన్వాల్వ్ అవ్వకు. ఓకే, రామ్ చరణ్కి లైకులు రావట్లేదు అన్నానంట, విన్నావా? వింటున్నా. విజయ్ దేవరకొండ, రామ్ చరణ్ కన్నా విజయ్ దేవరకొండ ఎంగేజ్మెంట్ ఎక్కువ ఉంది అన్నాను. ఓకే, నాకు నచ్చింది నచ్చినట్టు అంటాను, అందులో తప్పు కాదు. ఓకే, అది వేరే. మీ దగ్గర ఉన్నది బెట్టింగ్ యాప్స్ గురించి, అంటే ఇది సార్ ఇప్పటి వరకు హర్ష సాయి ఇది అని చెప్పడానికి మా దగ్గర ఉన్న కొన్ని ఆధారాలు అంటూ చూపిస్తూ ఉన్నారు. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ గురించి కానీ, హర్ష సాయి హవాలాలో ఇన్వాల్వ్ అయ్యాడు అంటానికి, మనీ లాండరింగ్కి సంబంధించిన యాక్టివిటీని అతను ప్రమోట్ చేస్తూ ఉండేవాడు అంటానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి అని చెప్పి ఆడియో టేప్స్ ఉన్నాయని అంటున్నారు. ఏముంది మీ దగ్గర? సార్ దీనికన్నా ఒక చిన్న ముందు మాట చెప్పాలనుకున్నా సార్. లాయర్ గారు ఏదైతే చెప్పిన ఈ అభినవ రాముడు దేశానికి ఏమంటే సమాజానికి సేవ చేసే దొంగ నకిలీ సేవకుడు ఎలాంటోడు రియల్గా అతను నాకు ఎడిటెడ్ వాయిసెస్ పెట్టాల్సిన అవసరం నాకు లేదు సార్. క్లియర్గా అతను ఏం మాట్లాడాడు, నేను అతను ఏం మాట్లాడుకున్నాను చిన్నది విందాం సార్ శాంపిల్కి. ఇప్పుడు మనం ఎడిట్ చేయకుండా వాళ్ళతో ఎక్స్క్లూసివ్గా ఉన్నందుకే 7-8 కోట్స్ ఇస్ బిగ్ నెంబర్ కదండి. చేసుంటే అలా పడి ఉంటుంది. సమయం సందర్భం వచ్చినప్పుడు నేను ఎలా మంచిగా వాడాలి లేకపోతే ఎలా వస్తాయి. కానీ వీటిదంతా అంటే బెట్టింగ్ మీరన్నా ఈ హవాలాది నాకు ఎందుకో అది కాదనిపిస్తుంది. అన్ని అకౌంట్లో కనుక్కోండి, అందరికి ఫారెన్ నుంచే పడుతున్నాయి. ఫారెన్ నుంచి పడితే జీఎస్టీ కూడా ఉండదు. అందుకోసం వీడు ఫారెన్లో పెట్టాడండి. ఫారెన్లో చదివే పెడుతున్నాడు, కానీ ట్రాన్సాక్షన్ ఫ్లో ఉంది చూసారా? దుబాయ్, అమెరికా,
అంటే ఇప్పుడు ఇంతకు ముందు లోటస్ వాడితే ఎప్పుడో ఉందండి. వీళ్ళు ఎలా చూపిస్తున్నారంటే బెట్టింగ్ అనుకోండి లెక్క చూపించడానికి ఇంత జనరేట్ అయిందని అకౌంట్ వీళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. అకౌంట్ వీళ్ళే క్రియేట్ చేసుకుంటున్నారు. ఫస్ట్ వాళ్ళకి నెంబర్ 1 ఇమేజ్ కావాలి ఆ బ్రాండ్కి. లోటస్ 365 అన్నది దాని ఇమేజ్ ఎంత పెద్దగా అయితే వీళ్ళు అంత లాండరింగ్ చేయాలి. మనీ లాండరింగ్ గురించి మాట్లాడుతున్నారు. ప్రస్తుతానికి బిజినెస్ అయినా అవ్వకపోయినా ఫండింగ్ బయట ఏదో మనీ లాండరింగ్ తెచ్చి క్లోజ్ చేసేస్తున్నారు. తర్వాత లాండరింగ్ బిజినెస్ అండి పెట్టింది. మనీ లాండరింగ్ కోసం బెట్టింగ్ యాప్లు పెట్టారని చెప్తున్నాడు. వాళ్ళకి ఇస్తున్నారని ఇవన్నీ ఆడినోడు తీసుకుంటారు. నాకు తెలిసి అయితే ఇప్పుడు వీళ్ళు ఉన్నారండి దీప్తి సునైన ఆడియన్స్ ఎవరండి బెట్టింగ్ ఇట్లా దీప్తి సునైన గురించి స్టార్ట్ చేశాడు కాబట్టి ఆపేసాను సార్. అంటే వేరే వాళ్ళ పేరు నాకు ఐ డోంట్ వాంట్ టు డిస్రెస్పెక్ట్ దెమ్ సార్. ఎందుకంటే వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన లైఫ్ ఉంటుంది సార్ పర్సనల్. అతను ఎవరి గురించి అయినా పెట్టి రికార్డింగ్ యాప్స్ లో వచ్చే మనీ అంతా మనీ లాండరింగ్ జరుగుతుంది బయట నుంచి అని చెప్తున్నాడు. అతని అకౌంట్లోకి దుబాయ్ నుంచి వచ్చినాయి అని చెప్పి ఓపెన్ గా అతనే స్టేట్మెంట్ ఇస్తున్నాడు సార్. ఇంకా ముందు ఇంకా చాలా చెప్తాడు సార్. ఎంత సంపాదించానని చెప్పాడు మనీ లాండరింగ్ లో బెట్టింగ్ యాప్స్ ఏమన్నా? నా దగ్గర ఎక్కడ ఉన్నాయి అంటాడు సార్. మళ్ళీ ₹1 వస్తాయి, ₹100 ఖర్చు పెడతాడు, దానికి మళ్ళీ లేవనే చెప్తాడు ఏ రోజు కూడా. ఎక్కడ ఏది ట్రాన్స్పరెన్సీ అనేది అతని లైఫ్లోనే లేదు సార్. నేను మొత్తం ట్రాన్స్పరెంట్, అసలు ట్రాన్స్పరెన్సీ అనేది అతని లైఫ్లోనే లేదు. ఓకే, ఫైనల్గా హర్ష సాయికి కనెక్ట్ కావడానికి చాలా ట్రై చేసాం. హర్ష సాయి అందుబాటులోకి రావట్లేదు. SHO కూడా మాట్లాడడానికి ట్రై చేసాం ఎందుకు FIRని ఆన్లైన్లో పెట్టలేదు అని. బట్ అఫ్కోర్స్ వాళ్ళ 376 కాబట్టి ఒక అమ్మాయికి సంబంధించి కాబట్టి పెట్టలేదు అని చెప్పొచ్చు. కానీ చాలా FIRలు పెట్టారు. 376 చాలా FIRలు పెట్టారు. మొన్న పోక్సోకి సంబంధించింది కూడా పెట్టారు కదా. ఇది పెట్టకపోవటానికి వేరే ఏదైనా ఒత్తిడి ఉందా? ఆన్సర్ చేయలేదు పోలీసులు కూడా. అండ్ అడ్వకేట్ హర్ష సాయి అడ్వకేట్తో కూడా మాట్లాడటానికి ట్రై చేసాం. ఎందుకంటే ఇక్కడ బాధితురాలు ఆ యువతికి చెందిన అడ్వకేట్ కూడా ఉన్నారు కాబట్టి. కానీ ఆయన కూడా అందుబాటులోకి రాలేదు. ఎవరు కూడా అందుబాటులోకి రావట్లేదు. కొన్ని ఆడియో టేప్స్ ఇది హర్ష సాయి అని చెప్పడానికి హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ని ఏ విధంగా ప్రమోట్ చేశాడు, అమ్మాయిపై ఏ విధంగా అఘాయిత్యానికి పాల్పడ్డాడు, మనీ లాండరింగ్కి సంబంధించిన యాక్టివిటీ హర్ష సాయి ఏ విధంగా ఏంటది ఇంకో ఆడియో టేప్. ఇది కొంచెం కంటిన్యూ చేస్తాను సార్. అంటే తర్వాత ఇతనికి ఏమంటారు సార్, సొసైటీ అన్న, కాన్స్టిట్యూషన్ అన్న, పోలీసులు అన్న ఎలా భయం లేదు, నన్ను ఎవడేం చేస్తాడు అనేది చూడండి సార్, వినండి మీరే. వెబ్సైట్ గూగుల్ డొమైన్ వెబ్సైట్ ఇండియాలో ఓపెన్ అవుతుంది కదండి, దాన్ని క్లోజ్ చేయొచ్చు కదా. దాన్ని క్లోజ్ చేస్తే ఎవరికి ఆప్షన్ ఉంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ లీగల్ అయిపోయింది కదండి ఇండియాలో. లీగల్ అవ్వలేదు కదండి. అవలేదా? లీగల్ ఇప్పుడు మరి ఇప్పుడు వీళ్ళందరూ యాడ్జలైజ్ చేస్తున్నారు బయట. ఒకటి చేస్తే తప్పు, 100 మంది చేస్తే తప్పు అవ్వదు. 100 మంది చేసినప్పుడు ఒకటి చేయకపోతే ఆడి తప్పు అవుతుంది. ఓకే, అది సార్, దట్ ఈస్ హిస్ రియల్ క్యారెక్టర్. నిజంగా హర్ష సాయి మనీ లాండరింగ్ పాల్పడే వాళ్ళతో సన్నిహిత సంబంధాలు ఉన్నాయా? అతనే చెప్తున్నాడు కదండి. మీరు ఒకసారి అతను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినటువంటి లీగాలిటీ చెక్ చేయండి. అవన్నీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది. అవును, బ్యాన్ చేసిన సరోగసీ వెబ్సైట్స్ తోటి వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు, ఇన్ఫ్లుయెన్సర్ లింక్ పెడుతుంటారు. సామాజిక బాధ్యత చాలా ఉందంటాడు. అదే చెప్తున్నాడు కదా, 100 కోట్లు నేను తీసుకునే క్యాపబిలిటీ నాకు ఉందని బెట్టింగ్ యాప్స్. సార్ దీంట్లో ఒక డైలాగ్ విన్నారా సార్, ఒకటి చేస్తే తప్పు, 100 మంది చేస్తే తప్పు కాదు, ఎవడేం చేస్తాడు. 100 మందిలో నేను ఒకరిని అందరం కలిపి చేస్తాను, ఇది తప్పేం కాదు. 100 మందిలో నేనే తోపు అంటాడు సార్. 100 మందికి నేనే రాజుగురువు, మిగిలిన అన్నలు కింద ఉంటారు. దీనిపైన అయితే ఈడీ ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంటుందేమో. 100% హర్ష సాయి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన ఆడియో కాల్లో. సో ఎవరన్నా ప్రయత్నం చేస్తే వాళ్ళ మీద ఫేక్ కేసులు కంప్లైంట్లు పెట్టించగలిగే క్యాపబిలిటీ ఉన్న వ్యక్తి అతను. ఓకే, ఫైనల్గా ఈ కంప్లైంట్ని బట్టి, FIRని బట్టి ఏం జరిగే అవకాశం ఉంది? అంటే మీరు ప్రొడ్యూస్ చేసే ఎవిడెన్స్ ఏంటి? ఫైనల్గా హర్ష సాయి ఇందులో ఫిక్స్ అవ్వడు, ఎక్విటల్ అవుతాడు అని అతని తరపు న్యాయవాదులు అంటున్నాడు. నిరాధారమైన ఆరోపణలు చేశారని అంటున్నాడు. ఫైనల్గా ఏం జరుగుతుంది? అది పోలీస్ పరిధిలో ఉందండి. డెఫినెట్గా వాళ్ళు ఆల్రెడీ 5 గంటల సేపు స్టేషన్లో కూర్చోపెట్టి వాళ్ళు స్టేట్మెంట్ అంతా రికార్డ్ చేసుకొని, స్టేట్మెంట్ని వీడియో రికార్డింగ్ కూడా చేసుకొని, వాళ్ళు 1-2 సార్లు వెరిఫై చేసుకొని ఈ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి అని వాళ్ళు పెట్టిన కేసు. ఏంటండి, ఏమి సెక్షన్స్? 328 IPC అండి. ఓకే, అంటే ఇంటాక్సికేషన్. ఒక పర్సన్ని మత్తు పదార్థాలతోటి తీసుకొని వెళ్ళి సెక్షువల్ అబ్యూస్ కానీ ఏదైనా జరిగితే ఇలాంటి సెక్షన్ పెడతారు. దీనికి 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. నాన్ బెయిలబుల్ అఫెన్స్ అండి, బెయిల్ వచ్చే అవకాశమే లేదు. 376 2N అండి. ఇదేంటంటే రిపీటెడ్, అంటే బ్లాక్ మెయిల్ చేస్తూ రిపీటెడ్ అఫెన్స్ అనమాట. సో రిపీటెడ్గా చేశారు కాబట్టి 376 పెట్టారు. అండ్ 354
మేము ఏదైతే ఈ కంప్లైంట్లో మెన్షన్ చేశామో ప్రైవసీకి భంగం కలుగుతుంది, ఈ ఆడియో కాల్స్ కానీ వీడియోస్ కానీ తను మార్కెట్లో ఇన్ఫ్లుయెన్సర్లు పిలిపించుకొని స్ప్రెడ్ చేస్తున్నాడు అని చేశామో అది ఈరోజు తను చేసి చూపించి తన క్రైమ్ను తానే ఒప్పుకున్నాడు ఇక్కడ. ఓకే, అర్థమవుతుంది కదా. నీ దగ్గర నిజంగా నువ్వేం చేయాలి, పోలీసులను అప్రోచ్ అవ్వాలి, నా దగ్గర ఈ రికార్డెడ్ ఎవిడెన్సెస్ అన్నీ ఉన్నాయి అని కోర్టుకు సబ్మిట్ చేయాలి. ఈవెన్ ఆఫ్టర్ ఫైలింగ్ ద ఎఫ్ఐఆర్ అతను ఇంటెన్షనల్గా ఈ బ్లాక్మెయిల్కి సంబంధించినటువంటి కానీ ఇవి కానీ ఈ రికార్డింగ్స్ దేని మీద కంప్లైంట్ ఇచ్చావు దాని మీద అతను ఇచ్చేసేసాడు. ఓకే రైట్. సో ఇందులో పక్కా ఆధారాలు అయితే ఉన్నాయని మీరు అంటే డెఫినెట్గా సార్. మొత్తానికి 328, 376, 2N, 354 ఈ 3 సెక్షన్ల కింద హర్ష సాయిపై కేసులు నమోదయ్యాయి. 328 ప్రకారం ఎంత శిక్ష పడే అవకాశం ఉంది? 10 years అండి. 376 10 years, లైక్ 354 3 years అబౌవ్. ఓకే, అని కూడా 7 years అబౌవ్ 10 years వరకు ఇంప్రిజన్మెంట్ పడే అవకాశాలు ఉన్న సెక్షన్స్ని పెట్టారు. మరి హర్ష సాయి ఇంతవరకు రావట్లేదు. తన న్యాయవాది ద్వారా కొన్ని మాటలు అయితే చెప్పారు. తన న్యాయవాది ఇదంతా ఫేక్ కేసు, ఫ్యాబ్రికేటెడ్ కేసు అని చెప్తున్నారు. మా దగ్గర పక్కా ఆధారాలు ఉన్నాయి, చాలా ఆడియో టేప్స్ కూడా ఉన్నాయి. అంతేకాదు హర్ష సాయి ఇది అని చెప్పడానికి అఫ్కోర్స్ దీనికి రిమూవ్ విషయం అనేది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధం లేని విషయం అయినప్పటికీ కూడా హర్ష సాయి అంటే ఏంటో చెప్పాలనే ఉద్దేశంతో ఆ ఆడియో టేప్లను ఇప్పుడు వినిపించాము అని చెప్తున్నారు. సో ఇంకా ఆధారాలు ఉన్నాయంటున్నారు. త్వరలోనే బాధితురాలు కూడా మాట్లాడతారా? బాధితురాలు ఇప్పుడు అవకాశం ఉందా? లేదు సార్, నిజంగా లేదు సార్. ఒక్క చిన్న బాధితురాలు హెల్త్ కండిషన్ ఏంటి? తను నిజంగా చాలా డిప్రెషన్లో ఉంది సార్ ఇప్పుడైతే. ఎందుకంటే లాస్ట్ 2-3 months నుంచి తన మీద జరుగుతున్న అటాక్స్ నార్మల్ అటాక్స్ కాదు సార్. ఎదురొచ్చి ఏది చేయడు సార్. వెనకాల నుంచి ఎంత అయితే మనల్ని హెరాస్ చేయగలుగుతారు. ఇంకెవరైనా ఇన్వాల్వ్ అయ్యి బెదిరించారా దీనిలో? అవును సార్, బెదిరించారా? బెదిరించారు. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు? అందరూ నార్మల్ మాకు తెలిసిన వాళ్ళే సార్, బయట వాళ్ళు ఎవరు కాదు. వాళ్ళు మనల్ని బెదిరించాలని బెదిరింపు కాదు సార్ ఇది. అతనికి బెదిరిపోయి చేస్తున్న అతను ఆడే ఈ రాక్షస క్రీడలో వీళ్ళు కూడా ఒక చిన్న సాయి మళ్ళీ సార్. మీకు ఇప్పుడు మీకు ఇందాక అతని క్యారెక్టర్ ఎలా ఉంటుందని చెప్పాను సార్. ఇప్పుడు మా దగ్గర రావాల్సిన సినిమా రైట్స్ని అతను ఈమె గురించి ఇతనికి ఆల్రెడీ చాలా అన్యాయం చేసిన తర్వాత కూడా ఇప్పటికీ దాన్ని వాయిస్ రికార్డింగ్స్ బయట పెడతాను, వీడియోస్ బయట పెడతాను అంటుంటే సార్ పోలీసు వారు అతను ఆడియో రికార్డ్స్ బయట పెట్టినంతవరకు యాక్షన్ తీసుకోలేదు సార్. కంప్లైంట్లు ఏదైతే ఇచ్చామో అదే బయటకు వచ్చింది కదా సార్. ఇంకా ఇంతకు మించి న్యాయం ఎలా జరుగుతుంది సార్? సార్ రేపు ఇంకొక ఫోటోనో వీడియోనో చేస్తాడు సార్, రేపు నైట్ అమ్మాయి సూసైడ్ చేసుకుంటే ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? అలాంటి క్రిమినల్ బయట తిరుగుతున్నాడు సార్. మేము మోసం చేసామని చెప్తున్నాడు సార్ 2 కోట్లకి. 2 సంవత్సరాలు అతని కోసం పనిచేసి 2.5 కోట్లు ఖర్చు పెట్టి నేను అతన్ని 2 కోట్లు బ్లాక్మెయిల్ చేస్తానా సార్? ఎక్కడి నుంచి ఎలాంటి వాడు సార్? ఇలాంటి వాడిని సార్ సొసైటీ నమ్ముతుంది సార్. ముసుగు దొంగ సార్ వీడు. కానీ ఒకరోజు వస్తాడు సార్ వీడు, బయటకి వస్తాడు. వాడి పాపాలు అయ్యే టైం వచ్చింది సార్. బాలచందర్ ఒకసారి ఫైనల్గా అమ్మాయి కంప్లైంట్ చేసిన అమ్మాయి చాలా మెంటల్ యాగోని ఫీల్ అయ్యారు. మీరు పర్సనల్గా ఏంటి? ఎందుకంటే మీరు ఇప్పుడు ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అంటే అమ్మాయికి జరిగిన అన్యాయం గురించి చెప్తూ మీరు ఎమోషనల్ అవుతున్నారు సార్. ఫిజికల్గా అమ్మాయిని చాలా మోసం చేశాడు సార్. మెంటల్గా మోసం చేశాడు, ఫైనాన్షియల్గా మమ్మల్ని మోసం చేశాడు సార్. అతని కోసం ఫైనాన్షియల్గా అతని వల్ల మీరు స్పెండ్ మోర్ దెన్ 2.5 సార్. దాంట్లో కూడా నేను నాతో పాటు పాపం నాకు వెల్విషర్స్ని, నాకు కావాల్సిన మనుషుల్ని తెచ్చి ఇన్వాల్వ్ చేస్తే వాళ్ళని వెనకాల నుంచి వెళ్ళి కలిసి నేను బ్యాడ్ అని వాళ్ళకి చెప్తున్నాడు సార్. ఎలా ఉంటుంది సార్? నన్ను బ్యాడ్ చేసి వాళ్ళతో ఈ సినిమా మనం చేసుకుందాం, మీరు అతని మీద చెక్ బౌన్స్లు కేసు చేయండి, మీ దగ్గర ఏమైనా ఉంటే ఇలా చేయండి అని చెప్పాలని బెదిరిస్తాడు సార్. పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు సార్ దీంట్లో. నాకు హెల్ప్ చేసిన వాళ్ళు మంచి వాళ్ళు ఉన్నారు సార్. ఓకే, ఆయన నిజంగా నన్ను నమ్మి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు సార్. ఇప్పుడు వాళ్ళని నా మీదకి అటాక్కి పంపిస్తున్నాడు. నేను ఎలా తట్టుకుంటా సార్? నా దగ్గర కోల్పోవడానికి ప్రాణాలు తప్ప ఇప్పుడు ఏమీ లేవు సార్. అంటే మీ మీద చేస్తున్నాడు కాబట్టి ఇదంతా ఈ అమ్మాయితో లేదు సార్. తన మీద కూడా ఇంకా ఎక్కువ దారుణంగా ఉంది సార్. నాది నేను చెప్పుకుంటున్నాను, అమ్మాయి బయటకు వచ్చి చెప్పుకోలేకపోతుంది. ఆ అమ్మాయి ఏం చెప్పుకోవాలనుకుందో నిన్న పోలీసుల ముందు చెప్పుకోండి సార్. లేదా అంత ఈజీగా నేను రిజిస్టర్ చేయరు సార్ ఇంత పెద్ద కేసు. రైట్. ఫైనల్గా ఇదంతా కూడా 10 సంవత్సరాలు దాటి శిక్ష పడే అవకాశం ఉన్న కేసులు అవుతాడని చెప్తున్నారు. కానీ హర్ష సాయి బయటకు రావట్లేదు. ఎప్పటిలోపు మీకున్న సమాచారం ప్రకారం హర్ష ఎక్కడి నుండి ఉండొచ్చు అనుకుంటున్నారు? హర్ష సాయి వెనుక చాలా పెద్ద వ్యవస్థే ఉందని తనే చాలాసార్లు క్లెయిమ్ చేశాడు. ఆ వ్యవస్థ తనను కాపాడుతుంది అనుకుంటున్నాం. బట్ తెలంగాణ పోలీసులు త్వరగా అరెస్ట్ చేస్తారనే నమ్మకం అయితే ఉంది డెఫినెట్గా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ బాలచందర్. థ్యాంక్ యూ వెరీ మచ్ నాగూరుబాబు గారు ఆర్టీవీ స్టూడియోకి వచ్చి హర్ష సాయిపై పెట్టిన కేసుకు సంబంధించిన వివరాలు
చెప్పినందుకు. కానీ హర్ష సాయి మాత్రం ఇంతవరకు అందుబాటులోకి రాలేదు. హర్ష సాయి మళ్ళీ మీకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఒకవేళ మీరు ఈ షో చూస్తూ ఉన్నట్లయితే మీపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మీరేం చెప్పాలి అని అనుకుంటూ ఉన్నారు, మీతో మాట్లాడడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కానీ మీరు కొన్ని ఎడిటెడ్ ఆడియో టేప్స్ని ఎందుకు రిలీజ్ చేశారు, అందులో మీరు ఎటువంటి మాటలు మాట్లాడలేదు, ఎందుకు వాట్సాప్ కాల్ని మీరు వేరే ఫోన్తో ఎందుకు రికార్డ్ చేశారు? నిజంగా మీరు కంప్లైంట్ చేస్తున్న యువతికి మార్చ్ 16వ తారీఖున 2023లో మత్తు మందు కలిపి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడ్డారా లేదా? దీనికి మీరు వివరణ ఇవ్వాల్సి ఉంది. సో మీకు కుదిరితే మాకు కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతాను. మార్చి 16, 2023న హైదరాబాద్లో ఒక విల్లాలో మత్తుమందు కలిపి అమ్మాయిపై అఘాయిత్యానికి పాల్పడి తర్వాత మీ ఫాదర్ సమక్షంలో ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేసి తర్వాత సినిమా కాపీ రైట్స్ని తనపైన ట్రాన్స్ఫర్ చేయకపోతే ఆ అమ్మాయి పర్సనల్ వీడియోస్ని మీరు బయట పెడతాను అని బెదిరించిన మాట వాస్తవమా కాదా? ఇంకొకటి, ఆ వీడియోలో ఉన్నది మీరేం చూపిస్తున్నారు అమ్మాయికి? మీరు అక్కడ ఒక సెల్ ఫోన్లో మీరు ఏదో చూపిస్తూ ఉన్నారు, అమ్మాయి ముందుకు వెళ్ళింది, తర్వాత వెనక్కి వచ్చి మీతో కొంత వాగ్వాదానికి పాల్పడింది. మీరు ఏం చూపించారు? మీరు అందులో చూపించింది ఒక న్యూడ్ వీడియో, అమ్మాయికి సంబంధించిన న్యూడ్ వీడియోని మీరు చూపించారని చెప్తున్నారు, అవునా కాదా? మీరు ముందుకు వచ్చి వివరణ ఇవ్వాల్సి ఉంది. సో మీరు కుదిరితే మాకు కాల్ చేయండి, లేదంటే ఆర్టీవీకి రండి, వాస్తవాలు ఏంటో ఆర్టీవీ ముందు చెప్పే ప్రయత్నం చేయండి. మేము కూడా మీరు చెప్పే విషయాలు ఏంటో తెలుసుకోవాలని అనుకుంటున్నాం. ఎవరు చెబుతున్నది నిజమో బయటకు తెలియాల్సిన అవసరం ఉంది. సో మీకు కుదిరితే బయటకు రండి. అండ్ హర్ష సాయి ఫాదర్ కూడా మీరు నిజంగా ఇందులో వాళ్ళిద్దరికీ సయోధ్య కుదిర్చే ప్రయత్నం చేస్తారా? మీరైనా మాట్లాడే ప్రయత్నం చేయండి. చూద్దాం. పోలీసులు అయితే కేసు నమోదు చేశారు. ఇదే హర్ష సాయిపై ఆ యువతి ఇచ్చిన కంప్లైంట్. ఇందులో ఎక్కడ డబ్బులకు సంబంధించిన మ్యాటర్ ఎక్కడ కూడా లేదు. కేవలం కాపీ రైట్స్, సినిమా కాపీ రైట్స్ని తనపై పేరుపై ట్రాన్స్ఫర్ చేయమని ఒత్తిడి తీసుకొచ్చాడు. తనపై మార్చి 16, 2023 అఘాయిత్యానికి పాల్పడ్డాడు అంటూ ఆ తర్వాత చాలా బెదిరింపులకు పాల్పడ్డాడు. ఇవన్నీ భరించలేక నేను ముందుకు వచ్చాను, నాకు న్యాయం చేయండి అంటూ ఆ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ ఇది. చూద్దాం మరి పోలీసులు హర్ష సాయిని విషయంలో ఏ విధంగా ముందుకు వెళ్తారు, ఈ విచారణ ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తారు అనేది.